హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చూసుకుంటే కనుక మనం నిఫ్టీని అనలైజ్ చేద్దాం. మొన్న మాట్లాడుకున్నట్టు నిఫ్టీ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే ఈరోజు వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ రివర్సల్ అనమాట. సో ఈరోజు వచ్చి మార్కెట్లో నిఫ్టీని రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం అది నా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 22,150 నుంచి ఈ జోన్ ఫస్ట్ ఇనిషియల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు అరౌండ్ 170 వరకు. అండ్ ఇన్ కేస్ అప్పర్ దాకా వెళ్తే కనుక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో వీ కెన్ సీ 22,250 జోన్ వరకు కూడా చేస్తుందన్నమాట. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ తీసుకుని ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే కనుక ఇమీడియట్లీ వీ కెన్ సీ ఫస్ట్ సపోర్ట్ అనే షార్టర్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి అరౌండ్ 22,077 to 80 మధ్యలో ఉంది. అండ్ ఈరోజున్న ప్రీవియస్ లో కూడా వీ కెన్ కన్సిడర్ యాజ్ ఇన్స్టెంట్ సపోర్టెడ్ సెకండ్ లెవెల్ అనమాట, అరౌండ్ 22,020 దగ్గరలో. సో రేపు వచ్చేసి ఈ బౌన్స్ మార్కెట్ ఈ జోన్లోంచి మాత్రమే ట్రేడ్ చేయగలుగుతుందని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది అన్నది. మన బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ నిఫ్టీ లాగానే ఉంది. దీని ఇనిషియల్ రెసిస్టెన్స్ జోన్ ఫర్ టుమారో విల్ బీ అరౌండ్ 48,175 జోన్ వరకు ఉందన్నమాట. అండ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ అరౌండ్ 48,250 జోన్ వరకు ఉందన్నమాట. ఇవి వచ్చేసరికి ఇనిషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదే మీరు సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే కనుక 48,080 దగ్గరలో కూడా మీకు ఇనిషియల్ సపోర్ట్ ఉందన్నమాట. సో సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి అరౌండ్ 48,016 దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ అన్నవి మీకు చాలా ఇంపార్టెంట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద టుమారో మార్కెట్కి పనిచేయచ్చు. ఇన్ కేస్ మేజర్ సపోర్ట్ కనుక ఫెయిల్ అయితే మీకు బ్యాంక్ నిఫ్టీలో అరౌండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 47,940 ఆ జోన్లో ఉందన్నమాట. అలాగే ఈరోజు మనం టాప్ గెయినర్స్ చూసుకుంటే కనుక టాప్ లూజర్స్లో మీకు బజాజ్ ఆటో అండ్ కోల్ ఇండియా, అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా ఈరోజు టాప్ లూజర్స్లో ఉన్నాయి. సో మీకు నిఫ్టీ 50లో మేజారిటీ హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్లో ఏ కైండ్ ఆఫ్ మూవ్ వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మూవ్ ఇన్ నిఫ్టీ 50 ఆల్సో. సో రిలయన్స్ కూడా మనకి బాగానే నెగిటివ్లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీరు రిలయన్స్లో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫాల్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ పుష్ బ్యాక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ గెయినర్స్ని చూద్దాం. టాప్ గెయినర్స్లో వచ్చేసరికి బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐచర్ మోటార్స్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, ఈ వీటిలో కూడా ఈరోజు మనం టాప్ గెయినర్స్లో చూడొచ్చు. సో ఇన్ కేస్ మీరు కనుక వీటిలో టుమారో ట్రేడ్ చేద్దాము అనుకుంటే కనుక మార్క్ ప్రీవియస్ డేస్ హైస్ అండ్ లోస్ అండ్ ట్రై టు గెట్ ఎ రివర్సల్ ట్రేడ్ అనమాట ఇన్ బోత్ వేస్, మేబీ ఇన్ అప్ సైడ్ ఆర్ డౌన్ ట్రెండ్.